హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్ అండి. ఈరోజు నేను సూపర్ రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు లాంటిదండి. బట్ అచ్చం మోతీచూర్ లడ్డులానే ఉంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో అచ్చంగా అలానే మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా, సింపుల్గా, డెలీషియస్ అండ్ టేస్టీ లడ్డూస్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరి ఈ తయారీ విధానం ఎలానో, వీటికి ఏమేమి కావాలి, ఇవి చేసుకోవడానికి మనకి ఎంత టైం పడుతుంది మనమైతే చూసేద్దామండి. సో మనం ఇలా పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టడం వల్ల చాలా అయితే బాగుంటాయి. అసలు ఎంత డెలిషియస్గా ఉంటుందని అంటే తింటే మీరే చెప్తారు. సో డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. నా వీడియోని అయితే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదైతే వీడియో అండి. సో ఇప్పుడు మనమైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ సూపర్ టేస్టీ డెలీషియస్ మోతీచూర్ లడ్డు లాంటి మోతీచూర్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాము. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనము తరచుగా వాడుకునే ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి వచ్చేసి లాప్సీ రవ్వ, అంటే గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వతోటి షుగర్ తోటి మనము ఈ లడ్డూలను అయితే క్షణాల్లో తయారు చేసేసుకోవచ్చు. చాలా సులువైన పద్ధతి, సులువైన ప్రాసెస్ అండి. ఏం పెద్ద కష్టం కూడా కాదు. సుమారుగా మనకి ఒక 30 నుంచి 40 మినిట్స్లో మనకి ఈ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. సో మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి మనం ఇప్పుడైతే చూసేద్దాము. చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే ఎన్ని లడ్డూలు చేశానో. ఇవైతే మనకి ఎక్కువ రోజులు అనేటివి ఉండవండి. కాకపోతే మనం ఒక 2-3 డేస్ అయితే వీటిని తినవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు ఒక 1 వీక్ వరకు తినొచ్చు. మనం ఇప్పుడు రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ దీనికోసం నేను వెడల్పుగా ఉన్న, ఫ్లాట్గా ఉన్న ఒక వెజ్జులు అయితే తీసుకున్నాను. దీంట్లో నేనైతే ఒక 1/2 కప్పు ఆవు నెయ్యి అనేది తీసుకుంటున్నానండి. ఆవు నెయ్యి తీసుకుని దీన్ని అయితే కరిగించుకోవాలి. కరిగించుకున్నాక నేను ఇక్కడ లాప్సీ రవ్వ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 250 గ్రామ్స్ కప్ అండి. దీంతో నేను 4 కప్స్ అయితే తీసుకుంటున్నాను. 4 కప్స్ రవ్వ తీసుకుని దీన్ని అయితే చక్కగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎంత దూరగా వేయించుకోవాలంటే మనకి టైం అంతా కూడా ఎక్కువ మనకి ఇక్కడే పడుతుందండి. రవ్వ అనేది వేగడానికి చాలా ఓపికతోటి నిదానంగా తిప్పుతూ వేయించుతూనే ఉండాలండి. ఇది వేయించుకోవడానికి సుమారుగా మనకైతే ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తరచుగా తిప్పుతూ వేయిస్తూనే ఉండాలి. రవ్వ అనేది ఎంత బాగా వేయిస్తే మనకి లడ్డు అనేది అంత బాగా వస్తుందండి. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా. సో ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలండి. సో ఇక్కడ మనము 1 కప్ = 3 కప్స్ వాటర్ అండి, అంటే 1:3 రేషియోలో వాటర్ అనేది తీసుకోవాలి. అంటే మన ఇక్కడ 4 కప్స్ రవ్వ అయితే తీసుకున్నాను కదా. సో 12 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా 12 కప్స్ వాటర్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ తోటి తీసుకుంటే మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఎక్కువ జావలాగా కాకుండా, ఇదిగా కాకుండా, సో కరెక్ట్గా కుక్ అవుతుందండి. 1:3 రేషియోలో తీసుకోవాలి. సో ఇప్పుడు మనము దీన్ని ఒకసారి కలిపేసుకుని మనము మూత పెట్టేసుకుందామండి. సో ఇది ఉడుకుతూ ఉంటుంది, మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, చక్కగా కుక్ అయితే అవుతా ఉంది. సో ఇలా కుక్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలండి. సో వాటర్ అంతా కూడా రవ్వ అబ్జర్వ్ చేసేస్తుంది. సో మళ్ళీ మనం ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసేయాలి. సో ఇలా మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ అవుతుంది కదా. సో మరొకసారి మూత తీస్తే చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతా ఉంది, నెయ్యి అంతా కూడా సపరేట్ అవుతా ఉంది. సో ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇంతవరకు కుక్ అయినాక మనకి రవ్వ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది. చూడండి, దగ్గర పడతా ఉంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వచ్చేసి 1:1 అండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ అనేది తీసుకోవాలండి. నేను ఇక్కడ వచ్చేసి 4 కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను. అంటే 1 kg రవ్వకి 1 kg షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు షుగర్ అనేది ఇందులో మిక్స్ చేయంగానే మెల్ట్ అయిపోయి మనకి మళ్ళీ కొంచెం
ఈ మిక్చర్ అనేది లూజ్ అయిపోతుందండి, ఎందుకంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది కాబట్టి. సో షుగర్ అంతా కూడా రవ్వకి పట్టే విధంగా మనము కలిపేసుకోవాలన్నమాట. చాలా చక్కగా నిదానంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మనకి జావలాగా అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది మోతీచూర్ లడ్డు కదా అండి, మరి ఆ కలర్ రావాలంటే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి కదా. సో దీనికి ఆప్షనల్గా మీరు కావాలంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అవైలబుల్గా ఉంటే. సో ఇక్కడ నేనైతే లైట్ ఆరెంజ్ సాఫ్రాన్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. కలర్ అనేది వేసేసుకొని చక్కగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. సో మొత్తం ఇలా కలిసే విధంగా ఎక్కడ తెల్లగా లేకుండా కలర్ అంతా కూడా ఈ మిక్చర్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ రవ్వ అనేది లూజ్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసింది. సో లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి. సో ఇప్పుడు దీన్ని మనము తిప్పుతూ కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ తిప్పుతూ కుక్ చేసుకోవాలి. సో ముందుగా నేనైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. సో ఇది కుక్ అయిపోతూ ఉంటుందండి. కొంచెం ఆ షుగర్ సిరప్ అంతా కూడా రవ్వకి పట్టేస్తే మనకి దగ్గర పడుతుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్లేవర్ కోసం మనము ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఇలా ఒకసారి తిప్పుకోవాలండి. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలండి, అడుగంటనివ్వకుండా. మళ్ళీ అడుగంటితే మనకి మాడు వాసన వస్తే టేస్ట్ అనేది చెడిపోతుందన్నమాట. సో ఎక్కడ కూడా అడుగంటకుండా దీన్ని తిప్పుతూనే ఉండాలండి. మనకైతే అచ్చం స్వీట్ షాప్లో మోతీచూర్ లడ్డులానే ఉంటుందండి. టేస్ట్ కానీ కలర్ కానీ అపియరెన్స్ కానీ మనకైతే అచ్చం మోతీచూర్ లడ్డులానే ఉంటుందండి. అసలు తింటే మీరే చెప్తారు, అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి దగ్గర పడతా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఇప్పుడు తిప్పుతూనే ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీన్ని అడగంటకుండా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఇట్లా బబుల్స్ అనేటివి వచ్చేటప్పుడు వేడివేడిగా మన మీద పడి మనకి కాలుతుంది కూడా. సో కాస్త జాగ్రత్త వహించాలండి, జాగ్రత్తగా అయితే తిప్పుకుంటూ ఉండాలి. ఇది బాగా దగ్గరగా అయితే రావాలండి, అప్పుడే మనకి లడ్డు ఉండ చుట్టడానికి అనేది వస్తుంది. సో దగ్గర పడేటప్పుడు మనము ఒక్కొక్క స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. సో ఈ విధంగా తిప్పుతూ ఉంటే చూడండి దగ్గర పడతా ఉంది. చాలా సులువు అండి. మనము ఏదైనా ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే మనం అనుకుంటాం చాలా కష్టమని, కానీ ఇష్టం ఉంటే ఏది కూడా కష్టం కాదు. ఇష్టమైన వాళ్ళ కోసం చేసేటప్పుడు కూడా మనకి ఏది కూడా కష్టం అనిపించదు. ఇంకా అన్నిటికన్నా మనము ఎంతో హైజెనిక్గా మన ఇంట్లో వాళ్ళందరికీ మనం చేసి పెట్టొచ్చండి. సో ఇలా నెయ్యి వేసుకుంటూ కలిపిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి చాలా చిక్కగా దగ్గర పడింది. సో ఇప్పుడు నేనైతే డ్రై ఫ్రూట్స్ని ముక్కల కింద కట్ చేసేసి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్నాక దీన్ని మూత పెట్టేద్దామండి. చల్లారిన తర్వాత మనం వీటిని లడ్డూలాగా అయితే చేసుకోవచ్చు. ఇలా హాఫ్ మూత పెట్టేసి వదిలేస్తే ఆరిపోతుంది. చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి. నేను ఇక్కడ చేతులకి నెయ్యి రాసుకున్నాను, ఎందుకంటే చేతికి అంటకుండా లడ్డు అనేది స్మూత్గా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చేతికి ఇలా నెయ్యి రాసుకుని మనము లడ్డూలని చుట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా నేనైతే లడ్డూలు అనేటివి రెడీ చేసేసాను. ఎంత డెలిషియస్గా ఉన్నాయంటే నేనైతే మాటల్లో చెప్పలేను. అసలు ఇవి రవ్వ లడ్డు అని అంటే ఎవరు కూడా నమ్మరండి, అంత డెలిషియస్గా ఉన్నాయి. అపియరెన్స్ కూడా మనకి అచ్చము మోతీచూర్ లడ్డులానే ఉంటుంది. అసలు ఎవరు కూడా ఇది నార్మల్గా వేరే లడ్డు అంటే నమ్మరు, అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. చాలా ఈజీ, చాలా సింపుల్. ఎవ్వరు వంటలు రాని వాళ్ళు కూడా చేసేయచ్చు, ఎందుకంటే దీనికి పాకం పట్టాలి, ముదురు పాకం తీగ పాకం అని ఏం లేదండి మనకి రెసిపీ పాడవుతుంది అనడానికి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా దీన్ని అయితే హల్వా మాదిరిగా చేస్తున్నాం అన్నమాట. సో ఈజీగా సింపుల్గా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు. ఈ లడ్డూలు మనకి ఒక 2 to 3 days అయితే ఉంటాయండి బయట పెట్టుకుంటే. సో ఫ్రిడ్జ్లో పెడితే కనుక మనకి ఒక 1 week వరకు కూడా మంచిగానే ఉంటాయి. సో నేనైతే ఈ విధంగా టేస్టీ లడ్డూస్ అయితే ఈ వీక్ నేను మా పిల్లల కోసం అయితే చేసేసాను. సో చేసేసి నేనైతే ఒక బాక్స్లో కంటైనర్లో పెట్టేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. సో లడ్డూలు అయితే ఎంత బాగున్నాయంటే మా వాళ్ళు అయితే అసలు 3-4 లడ్డూలు అలా తినేస్తూ ఉన్నారు, అంత డెలిషియస్గా ఉన్నాయి. సో ఫైనల్గా నేనైతే ఇలా లడ్డూలన్నీ కూడా
ఉండలు చుట్టేసుకుని నేనైతే స్టోర్ చేసేసుకున్నాను. మరి మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకైతే రీచ్ అవుతుంది. నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ లడ్డు ఎంత డెలిషియస్గా ఉన్నాయి. అచ్చం మోతీచూర్ లడ్డునే అండి, టేస్ట్ కానీ అపిరియన్స్ కానీ. సో ఈ విధంగా నేనైతే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే మరొకసారి చెప్తున్నాను, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.